రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోనాల శంకర్ వివాదం ఈ రోజుతో ఓ కొలిక్కి రానుంది. బోనాల తన ఎవరి చేతుల్లోనూ దెబ్బలు తినలేదని, తనకెవరూ గుండు కొట్టించలేదని, దాన్ని ప్రత్యక్షంగా రుజువు చేస్తానని, మరికొద్దిసేపట్లో జరగబోయే పబ్లిక్ ప్రెస్ మీట్లో నిజానిజాలేంటో వివరిస్తానని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు జరగబోయే ఈ ప్రెస్ మీట్ ని అన్ని టీవీల్లోనూ లైవ్ టెలికాస్ట్ జరిగేలా చూడమని ఆయన మీడియాకి విజ్ఞప్తి చేశారు. ఆ టీవీ, ఈ టీవీ, మా టీవీ, మీ టీవీ, టీవీ 1 2 3 4 5 6 7 8 9 10 అన్ని టీవీలు వచ్చినాయా? అన్ని పేపర్లో వచ్చిండ్రా. అమెరికాలో అల్లుడు చూసే టీవీ ఏది? ఇదన్నా. అది కూడా వచ్చిందా? వచ్చింది. రావడం కాదు, ఆయనకి ఫోన్ చేసి టీవీ చాలు చేయమని చెప్పు. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పిన గారికి చెప్పినారా? చెప్పినా. అసెంబ్లీలో చెప్పినారా? పార్టీ ఆఫీసు పై కమిటీ అదిరిపోవాలా? ముందే చెప్పినా. లైవే కదా. నా బాపు దగ్గర ఉండే బేవర్స్ బ్యాచ్ కాదు, బాంబే. సారీ, నేను చెప్పొద్దు ప్లీజ్. నువ్వు చెప్పినట్టు నేను జ్యోతిని పెళ్లి చేసుకుంటా. అందరూ బాగా వినండ్రే. ఆడెవడో బచ్చగాడు నన్ను తిట్టిండని, కొట్టిండని, నా గుండు గీయించిండని అది ఉత్త ప్రచారం అని, దాని వెనకెవరున్నారో నిజాలు మీకు తెల్లేకే పబ్లిక్ గా మీ అందరి ముందే ప్రెస్ మీట్ పెట్టించిన. ఎవడైతే నన్ను కొట్టిండని మీరంతా అనుకుంటుండ్రో ఆడే నిజం చెప్పనికి మీ అందరి ముందుకు వస్తుండో. కళ్ళు తెరవండ్రి, చెవులారో వినండ్రి, నిజమేంటో తెలుసుకోండ్రి. అదిగో వచ్చిండు. చెప్తామే, నిజం తెలియకి పబ్లిక్ ఎగబడుతుండ్రు. నువ్వు నన్ను కొట్టావా? కొట్టలేదు. గది ఇన్నారా? నన్నెవరు కొట్లే. నువ్వు నా గుండు గీయించినావా? లేదు. గది ఇన్నారా? మొక్కని చెప్తే ఇన్నారా? మెట్టుకి బొట్టు పెట్టి కొండపైకి ఎక్కి నేనే కొట్టించుకున్నాను ఆ గుండు. మరి ఈ పుకారు ఎందుకు పుట్టించినావు? నీ ఇమేజ్ అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తున్నావు. ఆ ఇమేజ్ ని డ్యామేజ్ చేద్దామని. గది ఇన్నారా? నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ పోరన్ని అడ్డం పెట్టుకొని గా సీఎం ఆడుతున్న నాటకం ఇదంతా. మధ్యలో ఈ సీఎం ఆడికెళ్ళి వచ్చిండ్రా? పార్టీలోంచి తీసేసిండు కదా, సీఎం కూడా ఎక్కుతుండు. శంకర్, బోనాల శంకర్. సునంద్ ఎక్కడ? నువ్వు కొట్టావని ఎన్ని ఫోన్లు వచ్చినాయో ఈ ప్రోగ్రాం చూసినాక కొట్టలేదని తెలుసుకొని అన్ని ఫోన్లు వచ్చినాకే దాని కట్లు విప్పుతా. రే బోనాల, ఇవాల్టితో నీ చాప్టర్ క్లోజ్. ఏంద్రా గొంతిప్పుతున్నావు? నువ్వు నన్ను కొట్టలేదని ఒప్పేసుకున్నావు కదా, ఇంకా నీతో ఏం పనిరా? హెచ్చు తగ్గులు చేసావంటే దాని మానందిస్తా, మట్టిలో కలిపేస్తా. లైవ్
నిజాలు తెలుసుకోకుండా బరాబరా రాసినారంటే రాసేదానికి తీసేదానికి లేకుండా చేతులు నరికి పారేస్తా. ఏంద్రా పబ్లిక్ బోనాల శంకర్ రేయ్ నా కొండలరా, ఎవరైనా ఇట్లాంటి ఉత్తిత్తి పుకార్లు పుట్టించినారో నరకత. బోనాల శంకర్ ఏంద్రా ఇట్లా చూస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ. ఏం ఆపినావు చెప్పు. ఇప్పటిదాకా నిజంగా కొట్టలేదు, కానీ ఇప్పుడు కొడుతున్నా. ఎవరినే? నన్నే కొడతావా? బోనాల శంకర్ కొట్నీకి ఎవడైతే ఏంట్రా? రేయ్! రేయ్ నర్సింగ్! రేయ్ నర్సింగ్! వాడికి ఫోన్ చేసి దాన్ని వేసేయమని చెప్పరా. చెప్పు. మా దగ్గర ఫోన్ లో నువ్వే కూర్చుకున్నావు కదా, నా ఇప్పుడు ఎట్లా చేయమంటావా? అని నేను చూసుకుంటానా? ఏయ్! అబ్బా! ఏంట్రా వేసేది? సునందాన్ని ఎప్పుడో సేవ్ చేశాను రా. ఇప్పుడు నిన్నే సేవ్ చేస్తాడో చూసుకో. ఎమ్మెల్యే అయ్యుండి జనాలతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటావరా? మీరు ఆడుకోండి. టైం కూర్చోండిరా, అట్లా రేయ్ నన్ను కొడుతున్నాడు, ఆయన అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయాల్సింది శంకర్, బోనాల శంకర్. చాలే సీఎం గారు స్పీకర్ గారు అందరూ లైవ్ టెలికాస్ట్ చూశారు. నీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి జీపేకి ఇచ్చండి.